హాయ్ అండి. హాయ్ అండి. సో ఒక చిన్న ఇష్యూ మీ దగ్గర నుంచి క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులు, దళిత క్రిస్టియన్స్ వాళ్ళకి మేలు జరిగిందంటారా, కీడు జరిగిందంటారా? అసలు ఎలా ఉంది వీళ్ళ పాలనలో? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేలు జరిగిందా అని అడుగుతూ ఉన్నారు. ఆ మాట అంటే జనాలు నవ్వుతారు. ఎందుకంటే మనం ఒకటి చూసుకున్నాం, దళితులకి న్యాయం జరిగిందా అని మీరు అంటూ ఉన్నారు. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజు వరకు ఈ ముఖ్యమంత్రి కనీసం నోరు మెదపలేదు. ఒక దళిత డాక్టర్, ఒక పేదింట్లో పుట్టి కష్టపడి చదువుకొని ఒక అత్యున్నత స్థాయికి ఒక డాక్టర్ అయిన ఒక దళిత డాక్టర్ని కరోనా సమయంలో మాస్క్ అడిగిన దానికి కూర్చోబెట్టి పిచ్చోడు అనే ముద్ర వేసి చంపేస్తే ఈ రోజు వరకు ఈ ముఖ్యమంత్రి నోరు మెదపలేదు. అదేవిధంగా అనేక మంది దళిత ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరిగితే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా ఒక ఆడబిడ్డ, దళిత ఆడబిడ్డ పైన అత్యాచారం జరిగితే ఈ రోజు వరకు ఈ ముఖ్యమంత్రి నోరు మెదపటం లేదు. సామూహిక అత్యాచారాలు కావచ్చు, ఎన్నో జరిగాయి. ఈ రోజు వరకు చిత్తూరు జిల్లాలో ఓంప్రకాష్ అనే అనితారాణి గారి పైన కావచ్చు, ఇలాంటి ఎంతో మంది పైన దాడులు జరిగినప్పుడు శిరోమండనాలు, దళితుల్ని శిరోమండనం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళితుల్ని ప్రశ్నించిన దానికి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి శిరోమణ్యం చేసి మీరు ఈ బతుకులు ఇంతేరా అన్న ఈ ప్రభుత్వంలో ఇప్పుడు అనిత గారు ఒకరే కాదు, వంగలపూడి అనిత గారే కాదు, జవహర్ గారు కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక మంది దళిత నాయకులపైన, దళితులపైన, దళితుల్లో అత్యున్నత స్థాయి కష్టపడి చదువుకొని పైకొచ్చిన వ్యక్తులపైన కావచ్చు, అనేక మంది పైన ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వేధింపులు జరిగాయి. ఈయన అంటాడు, నేను ఎస్సీ ఎస్టీలు నా గుండెల్లో పెట్టుకొని నా ఎస్టీలు అంటారు. ఎక్కడ ఎస్సీలు, ఎక్కడ ఎస్టీలు జగన్మోహన్ రెడ్డికి? సూటిగా అడుగుతూ ఉన్నాం. ఇంతమంది పైన దాడులు, అత్యాచారాలు జరిగితే నువ్వెందుకు నోరు మెదపటం లేదు? ఈరోజు హోంమంత్రి ఉన్నారండి వనితా గారు, అంతకుముందు సుచరిత గారు ఉన్నారు. ఏ రోజైనా ఇష్యూ పైన మాట్లాడారా ఈ ప్రభుత్వంలో? ఒక్కరోజు మాట్లాడరు. వీళ్ళు ప్రజలకు న్యాయం చేస్తారా? చర్చిల పేరు మీద ఉన్న ఆస్తులు, చర్చిల్ని స్వాధీనపరుచుకొని చర్చిలను కూలగొట్టి రౌడీజం చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు, రౌడీలు, వాళ్ళ మనుషులు. ఇదేంటంటే నాట్ ఓన్లీ చర్చిలండి, అవునండి, మసీదుల పైన, దేవాలయాల పైన. రామతీర్థంలో చూసాం, రాముడు తలనే నరికేశారు. మళ్ళీ ఒక దగ్గర ఇది రథాన్ని తగలబెట్టేశారు. ఈ విధంగా చూసుకో, నంద్యాలలో అబ్దుల్ సలాం కావచ్చు, చిత్తూరు జిల్లాలో మిస్బా కావచ్చు, ఈ విధంగా అనేక మంది పైన ఇప్పుడు క్రిస్టియన్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని చనిపోయేదాకా వేధించి చెప్పారు. వీళ్ళు మేము క్రిస్టియన్లకు ఏదో న్యాయం చేయాలి, ఏ విధంగా క్రిస్టియన్ భూములు వైఎస్ఆర్సీపీ నాయకులు దోచుకుంటే కనీసం చర్యలు తీసుకోలేదు. ఈవెన్ మహాసేన రాజేష్ గారు కూడా డిఫర్ అయింది అక్కడే కదా. ఏమని క్రిస్టియన్ భూముల్ని విధంగా దోచుకునేస్తూ ఉంటుంటే వీళ్ళు వచ్చి కనీసం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మన ప్రభుత్వం అన్నారు, కనీసం పట్టించుకోవటం లేదనే కదా వాళ్ళు ఆ రోజు బాధపడింది. ఈ రోజు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు అనేదండి ఏంటంటే, ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వల్ల ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు బాగుపడ్డారు. ఆ రోజు వాళ్ళకు లోన్లు ఇచ్చారు, ఇన్నోవా కార్లు ఇచ్చారు, వాళ్ళు పని చేసుకునే దానికి, ఏదన్నా వాళ్ళకి పరిశ్రమలు పెట్టుకునే దానికి ఇచ్చి వాళ్ళకి చేయూతనిచ్చారు. ఎవరు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించాడు. క్రిస్టియన్ మిషనరీ భూములు దోచుకుంటారు వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు. అదేవిధంగా నా ఎస్టీలు అంటానే ఎస్సీ ఎస్టీల పైన దాడులు చేపిస్తూ ఉన్నాడు. ఈ రోజు ప్రశ్నించిన వాడికి కులం ముద్రేసి వాళ్ళని శిరోమణాలు చేయిస్తున్నాడు. ఈ విధంగా చేయిస్తూ దళితుల్ని ఉసురు పోసుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిగ్గు లేకుండా మీటింగుల్లో అంటాడు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు. ఎలా అంటావు? ఓట్లు వేయించుకోవడం వరకే. నిజంగా ఈయనకి చిత్తశుద్ధి ఉంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక దళితుడిని లోక్సభకు స్పీకర్గా పంపించింది, బాలయోగి గారిని. ఎలాంటి రాజకీయ చరిత్ర లేని బాలయోగి గారిని లోక్సభకి స్పీకర్గా చేసిన తెలుగుదేశం పార్టీ. ఈ రోజు నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు ప్యానల్ స్పీకర్ ఏంటంటే, ఎస్సీ ఎస్టీల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి క్రిస్టియన్స్ గురించి, ఇతనికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒకప్పుడు దళితుడిని లోక్సభకు స్పీకర్గా తెలుగుదేశం పార్టీ చేసింది. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ప్యానల్ స్పీకర్గా లోక్సభలో, రాజ్యసభలో మీకు అవకాశం ఉంది కదా. ఈరోజు రాజ్యసభలో ఎవరిని పెట్టావు? ఒక క్రిమినల్ అయిన నీ తోడు దొంగ అయిన విజయసాయి రెడ్డిని ప్యానల్ చైర్మన్ గా పెట్టావు. లోక్సభలో ఎవరిని పెట్టావు? మిథున్ రెడ్డి మీ పార్ట్నర్, వీళ్ళని పెట్టావు. నీ సొంత సామాజిక వర్గం వాళ్ళని. దళితులు లేరా? మైనారిటీలు లేరా? నీకేం ఇక్కడ నువ్వు చూపిస్తున్నావయ్యా కుల వివక్ష. మంచి అత్యున్నత పదవులన్నీ ఏమో నీ కులానికి, ఊరికే చెప్పుకోదగ్గ పేరుకుండే పదవులు మాత్రం ఎస్సీ ఎస్టీలకా. మైనారిటీలకి మంచి పదవులు దక్కినాయి తెలుగుదేశం పార్టీలో.
అవునండి, ఒకప్పుడు ఫరూక్ గారిని ఆయన శాసనసభ్యుడు కాకపోయినా ఆ రోజు ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ ఇచ్చారు. అదే విధంగా షరీఫ్ గారిని శాసన మండలికే చైర్మన్ గా చేశారు. లీడర్ ఆఫ్ ది హౌస్ సైతం, అంటే ముఖ్యమంత్రి కూడా నిలబడుకున్నప్పుడు వాళ్ళని అధ్యక్ష అని సంబోధించే అంత గౌరవప్రదమైన పదవిని ఆ రోజు మైనారిటీలకు ఇచ్చారు. ఈ రోజు నువ్వు ఎందుకు ఇవ్వలేదు, దానికి సమాధానం చెప్పమని. అవి సమాధానాలు చెప్పడు. ఈయన ఏంటంటే మాటల వరకు మాత్రమే, చేతల్లో 1% కూడా లేదు. చేతల్లో 1% కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు. ఈ రోజు నువ్వు అంటున్నావు కదా నా ఎస్సీలు నా ఎస్టీలని, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్యానల్ స్పీకర్గా ఒకప్పుడు దళితులకు ఇచ్చారు కదా తెలుగుదేశం పార్టీ, నువ్వు ఈ రోజు ఇచ్చుండొచ్చు కదా. ఇవ్వలేదంటే అంటే కుల వివక్ష చూపిస్తూ ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డికి కుల పిచ్చి ఏంటంటే తన చుట్టూ ఉండే 5-6 మంది మాత్రమే బాగుపడాలి, సామాన్యులు ఎదగకూడదనే ఉద్దేశం. అన్ని పదవులు కూడా తన సామాజిక వర్గానికే ఇచ్చుకుంటారు ఆయన. అవును, ఎందుకంటే ఈయన ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అండి ఉనింది, తిరుమల తిరుపతి ప్రముఖ ట్రస్ట్ బోర్డు, ఆ ట్రస్ట్ బోర్డుకి చైర్మన్ గా ఎవరికి అవకాశం కల్పించారో తెలుసా? ఒక యాదవుడికి, ఒక బీసీకి, పుట్టా సుధాకర్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. నువ్వు 2 సార్లు అవకాశం, 3 సార్లు ఎవరినోరుగా పెట్టావు తెలుసా? వైవి సుబ్బారెడ్డి, రెండోసారి వైవి సుబ్బారెడ్డి, మూడోసారి ఎవరో తెలుసా? భూమాన కరుణాకర్ రెడ్డి. అంటే 3 సార్లు ఒక్కసారైనా ఎస్సీకి గానీ బీసీకి గానీ ఇవ్వాలని అనిపించలేదా జగన్మోహన్ రెడ్డి? వాళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి అనుచరులు, తప్పకుండా. ఎందుకంటే ఈయన నోటి వరకు మాత్రమే మాటలు ఉంటాయి, చేతల్లో మాత్రం తన సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకుంటాడు. నిజంగా ఇంకొకటి ఏంటంటే అండి, నేను ఒకటి చెప్తాను, రాయలసీమలో 52 స్థానాలు ఉంటే 39 వరకు వీళ్ళు రెడ్లకి ఇచ్చుకున్నాడు. మళ్ళీ నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటావు కదా, రాయలసీమలో బీసీలు ఎస్సీ ఎస్టీలు లేరా? జగన్ రెడ్డి నీకే అడిగే సూటిగా. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అండి పెత్తనం ఎవరికి ఇచ్చిందో తెలుసా? చిత్తూరు జిల్లాలో కుతూహలమ్మ గారు, మీకు తెలుసుంటారు, రీసెంట్ గా ఆమె పరమపదించారు కుతూహలమ్మ గారికి. కడప జిల్లాలో పుట్టా సుధాకర్ యాదవ్ లాంటి వాళ్ళని ప్రోత్సహించారు. అదే విధంగా కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి గారు ఉప ముఖ్యమంత్రిని చేశారు. అదే విధంగా అనంతపురం జిల్లాకు తీసుకొని వస్తే కాల్వ శ్రీనివాసులు గారు కావచ్చు, బీకే పార్థసారథి, ఇద్దరు వెనుకబడిన సామాజిక, ఒకరు వాల్మీకి ఒకరు కురుబా, అంటే వెనుకబడిన సామాజిక వర్గం వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించింది తెలుగుదేశం పార్టీ. నువ్వు ఈ రోజు రాయలసీమ మొత్తం ఎవరి చేతిలో పెడుతున్నావు? అతను ఎవరో కేతిరెడ్డి పెద్దారెడ్డి అంట, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అంట, అతను ఎవరో వచ్చి కాటసాని రాంభూపాల్ రెడ్డి అంట, కాటసాని రామిరెడ్డి అంట, మళ్ళీ వచ్చి ఇంకొక అతను వైఎస్ అవినాష్ రెడ్డి అంట, పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అంట, పెదిరెడ్డి మిథున్ రెడ్డి అంట, పెదిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అంట. ఈ విధంగా 5-6 మంది రెడ్ల చేతుల్లో నువ్వు రాయలసీమ మొత్తాన్ని పెట్టి నువ్వు రాజ్యం చలాయిస్తున్నావు ఈరోజు. కానీ తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఎవరికి ఇచ్చారు? బడుగు బలహీన వర్గాలకి. తెలుగుదేశం పార్టీ మాటలు చెప్పకపోయి ఉండొచ్చు, చేతల్లో చూపించింది. ఇతను ఏం చేస్తాడు? మాటల్లో చెప్తాడు, చేతల్లో మాత్రం తన సొంత సామాజిక వర్గానికి చేసుకుంటాడు. అవన్నీ మాటలే అండి, వట్టి మాటలే. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్, వాళ్ళ పార్టీ నాయకులకు ఓపెన్ ఛాలెంజ్. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బీసీకి ఇవ్వండి. అదేవిధంగా లోక్సభకు ప్యానల్ స్పీకర్గా ఎస్సీకి అవకాశం కల్పేయండి, రాజ్యసభకు ఎస్సీకి అవకాశం కల్పేయండి. అవి కలిపారు, ఎందుకంటే అవుటన్నిట్లో వీళ్ళ రెడ్లు ఉండాలి, వీళ్ళ చుట్టూ ఉండే రెడ్లు ఉండాలి. పేరుకు మాత్రం ఓట్లు మాత్రం ఎస్సీ ఎస్టీలు కావాలి. కంక్లూజన్ అండి, క్లోజింగ్. ఈసారి రాబోయే ఎన్నికల్లో దళితులు, మైనార్టీలు, వెనుకబడిన వర్గాలు జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఓటు వేస్తారని భావిస్తున్నారా? తప్పకుండా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వస్తే బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కల్పిస్తారు. బీసీలకి ఈరోజు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం లేకుండా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ కల్పించిన రిజర్వేషన్ తగ్గించి బీసీలకు 16,000 పోస్టులు రాకుండా చేశాడు. అదేవిధంగా మైనారిటీలకు తెలుగుదేశం పార్టీ హయాంలో అనేక పథకాలు ఇస్తే ఆ పథకాలన్నీ కట్ చేశాడు. నా ఎస్సీలు నా ఎస్టీలు అంటానే అదే ఎస్సీ ఎస్టీలని చంపి డోర్ డెలివరీ చేశారు. అందుకని బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ చైతన్యవంతులై ఖచ్చితంగా ఈ జగన్ రెడ్డిని, నమ్మక ద్రోహం చేసిన ఈ జగన్ రెడ్డిని ఓడిస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ధన్యవాదాలు. నమస్తే అండి.